కోవూరులోని కైలాస భూమిని మోడల్గా తీసుకొని నియోజకవర్గంలో శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తామని అన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. కోవూరు గ్రామ పంచాయతీ ప్రజలకి, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, జన సైనికులు, అదేవిధంగా అన్ని పార్టీల కార్యకర్తలకి, ముఖ్యంగా ఈ కైలాస భూమిని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ కైలాస భూమి కమిటీ సభ్యులకు, దాతలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యాక్చువల్గా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నేను ఎలాంటి నాయకులతో కలిసి తిరగాలనుకున్నానో అలాంటి నాయకులు ఈరోజు ఇక్కడ నాకు కనిపించారు. మన అశోక్ అన్న, మదన్న, ఇంకా ఈ కమిటీలో సభ్యులు మల్లారెడ్డి, వీళ్ళందరూ కూడా మల్లారెడ్డిని ఎప్పుడు నేను చెప్తుంటాను, సరిగ్గా పనిచేయి. ఇటువంటి వాటిల్లో ఇంత బాగా పనిచేశాడని నాకు ఈరోజు తెలిసి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. సో ఒక నమ్మకం కూడా ఏర్పడింది మా మల్లారెడ్డి మీద, ఏదైనా చేయగలడు అని చెప్పి. నిజంగా అలాగే దీనికి సహకరించిన ఆఫీసర్ల గురించి వీళ్ళు చాలా గొప్పగా చెప్పారు. వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మీలాంటి ఆఫీసర్స్, ఇలాంటి సేవాభావం కలిగిన నాయకులకి సహకరిస్తే ప్రతి ఊరు, ప్రతి గ్రామం ఇదే మాదిర ఎన్నో గ్రామాలు నేను వెళ్ళినప్పుడు చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానాలు లేవమ్మా, దారులు లేవమ్మా, మీరు ఏదో ఒకటి చేయండి మాకు అని చెప్పి ఎన్నో అడుగున్నారు. వాళ్ళందరికీ నేను మాట చెప్పాను, మీకు తప్పకుండా నేను చేసి పెడతాను అని చెప్పి. దానికి ఒక మార్గం నేను అంటే ఒక దాంట్లో, రెండు దాంట్లో, మూడు దాంట్లో అయితే నేను ఏ ఎంపీ లాట్స్తోనో లేదు ఫౌండేషన్ ద్వారానో చేయగలను. ఇక్కడ ఒక్క దగ్గర కలిపెడితే మిగతా దగ్గర అందరూ వాళ్ళు వచ్చి అడుగుతారు. కాబట్టి అందరికీ సమమైన న్యాయం చేయాలని దానికి ఏదో ఒక మార్గం ఆలోచిస్తూ ఉన్నాను. ఎక్కడో ఒక ఏ ఫండ్స్ అయితే దానికి అందరికీ ఈ శ్మశాన వాటికలు సరి చేయడానికి, వాటికి దారులు వేయడానికి, వాళ్ళకి మినిమం ఒక షెడ్, ఒక ట్యాపు అవి అరేంజ్ చేయగలమో దానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు అన్నవాళ్ళు నన్ను ఇక్కడికి పెంచి ఈ శ్మశాన వాటికను చూసి, మేబీ కైలాస భూమిని చూసి నాకు చాలా ఇన్స్పిరేషన్ అయింది. యాక్చువల్గా తప్పకుండా మిగతా గ్రామాల్లో కూడా ఎక్కడైతే చెప్పున్నామో ఇదే మాదిర ఆ ఊర్లకి తగినట్టు అక్కడున్న స్థలానికి అనుకూలంగా వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పి ఇలాంటి లీడర్లు, దాతలు దానికి కూడా ముందుకు రావాలని చెప్పి నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరూ దీంట్లో అధికారులు, దాతలు, నాయకులు అందరూ సహకారంతో ఇది ఇంత బాగా తీర్చిదిద్దబడింది. కాబట్టి